అందరికీ నమస్కారం. ఇప్పటి వరకున్న మెడికల్ కోర్సులు, మెడికల్ ట్రీట్మెంట్స్ ఈ ప్రాబ్లమ్స్కి ఏం చెప్తున్నామంటే, ప్రాబ్లం వచ్చిన తర్వాత, నొప్పి వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం మెడిసిన్ పెట్టాలి అనేది చెప్తున్నది. సో ప్రాబ్లం రాకుండా 60-70% ప్రాబ్లం వస్తేనే మనం పెయిన్ వస్తుంది, ట్రీట్మెంట్కి వస్తాం. అప్పుడు ఏం చేయాలి మాత్రమే ఈ మెడికల్ కోర్సులు, మెడికల్ సబ్జెక్టులు ఈ కాలేజీలో చెప్పడం జరుగుతుంది, దానికి ఏం చేయాలనేది. సో ముందు వస్తూ ఏం జాగ్రత్త తీసుకొని దీన్ని ఆపొచ్చు అనేది ఇప్పటి వరకు ఈ మెడికల్ కోర్సులో కానీ అది చెప్పడం అనేది లేదు. ఈ న్యూరో మెడిసిన్ కానీ, ఆర్థో మెడిసిన్ కానీ, ఫిజియోథెరపీలు కానీ, పంచకర్మలు కానీ, ఆయుర్వేద మెడిసిన్, హోమియో మెడిసిన్, యాక్యుప్రెషర్, యాక్యుపంచర్, కైరోప్రాక్టిక్, కప్పింగ్ థెరపీ, నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్, ఇలా ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా 60-70% వెన్నుపూస, డిస్కులు, మోకాలు దెబ్బతిన్న తర్వాత మనం తీసుకునే ట్రీట్మెంట్సే. ఇవి ట్రీట్మెంట్ 60-70% దెబ్బతినేంత వరకు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. దీనికి ప్రివెన్షన్ కేర్ పద్ధతిలోనే దీన్ని అసలు 10%, 5% కూడా అసలు దెబ్బతినకుండా కాపాడుకునే విధానం అనేది ప్రివెన్షన్ కేర్తో మనం దీన్ని కాపాడుకోవచ్చు. నా ప్రివెన్షన్ కేర్ పద్ధతుల ద్వారా వెన్నుపూస, డిస్కులు దెబ్బతినకుండా, సయాటికా రాకుండా, మోకాళ్ళు రాకుండా చేయడమే నా జీవిత లక్ష్యం.